కామారెడ్డి జిల్లా భారతీయ విద్యార్థి మోర్చా బీవీఎం ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి వెంటనే నియమించాలని భారీ ర్యాలీ. భారతీయ విద్యార్థి రాష్ట్ర మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల పైగా విద్యార్థులకి రావాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద రావాల్సిన డబ్బులు కూడా పెండింగ్ లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు. స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వలన కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పర్యటన రాకముందే పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని హెచ్చరించారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యశ్వంత్, అర్బన్ ఖాన్, ఇన్ఛార్జ్ పెరుమాళ్ల బుల్లెట్, నాయకులు గడ్డం రవి, చిట్యాల లింగం, ప్రశాంత్, ప్రసాద్, రాజు, శివకుమార్, మనోజ్లు విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 800 కోట్ల వేల రూపాయలు స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నది. ప్రధానంగా ఇప్పటి వరకు ప్రజాపాలన అని చెప్పేసి విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటి వరకు
స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకుండా కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఒకవైపు ప్రైవేటు విద్యా సంస్థలు అక్షరాలతో లక్షల వ్యాపారాలు చేస్తా ఉన్నారు. మరి పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే విద్యార్థులు పాఠశాలల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి లేదు. పేదవాళ్ళు మహబూబ్ నగర్ లో ఒక విద్యార్థిని మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ ఆత్మహత్యకు బాధ్యుడు రేవంత్ రెడ్డి అవుతాడు. ఈ కామారెడ్డి పర్యటనను భారతీయ విద్యార్థి మోర్చా ఇదే వేల మంది విద్యార్థులతోని రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రానున్న స్థానిక సంస్థల్లో కూడా మా విద్యార్థుల శక్తి ఏందో మీకు చూపించి తీరుతాం. ఇప్పటికైనా విద్యార్థి సమస్యలను పట్టించుకోండి. ఫీజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయండి. విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం మీరు కృషి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీవీఎం కామారెడ్డి జిల్లా తరఫున హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఉన్న స్కాలర్షిప్స్ అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కి ఏదైతే పెండింగ్ లో ఉండడం జరిగిందో వాటిని వెంటనే విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల పైగా స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం జరిగింది. దీని వలన విద్యార్థులు పై చదువులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా టీసీలు మెమోలు ఇవ్వకుండా విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. అలాగే పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు పై చదువులు దూరం అవుతా ఉన్నారు. వెంటనే ముఖ్యమంత్రి ఆలోచించాలా. అయ్యా ముఖ్యమంత్రి గారు వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలా. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భారతీయ విద్యార్థి మోర్చా అలాగే విద్యాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైతే ఈ 15 తారీఖు నాడు కామారెడ్డి పర్యటన ఉందో ఆ పర్యటనలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేస్తామని ప్రకటించాలా. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏదైతే ఉందో స్కీము డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలా. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి అలాగే మీ పర్యటన అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.